సో హాయ్ గైస్, ఎప్పట్లానే రీసెంట్ టైమ్స్లో ఓటీటీలో రిలీజ్ అయిన నా ఫేవరెట్ టాప్ 9 సిరీస్ అండ్ మూవీ సజెషన్స్ని మీతో షేర్ చేసుకుంటా. ఈసారి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే సరైన స్టఫ్ కోసం వెయిట్ చేసి ఇదిగో ఈ టైం అయింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్. ఈ కథ గేమ్ ఆఫ్ థ్రోన్స్కి 100 years ముందు జరిగే ప్రీక్వెల్ స్టోరీ, అంటే హౌస్ ఆఫ్ డ్రాగన్కి సీక్వెల్ అనమాట. సిరీస్ స్టార్ట్ అయ్యేది డంకన్ అనే ఒక కామన్ మ్యాన్ నుంచి. తన మాస్టర్ చనిపోయాక గుర్రాల్ని ఆయుధాలని తీసుకుని యాష్ఫోర్డ్ టోర్నమెంట్కి ఎగ్జిస్టేస్ కోసం వెళ్తాడు. తనకప్పుడు ఎగ్ అనే పిల్లడు పరిచయం అవుతాడు. ఆ ఈవెంట్లో వీళ్ళ ఫ్రెండ్షిప్, క్యారెక్టర్ ఆర్క్స్, కాన్ఫ్లిక్ట్స్ ఎలా స్టేజింగ్ అవుతూ వచ్చాయి సిరీస్లో చూడొచ్చు మీరు. ఇది హాట్స్టార్లో వీక్లీ ఒక ఎపిసోడ్ చొప్పున Jan 18th నుంచి Feb 15th వరకు 5 episodes రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ ఎపిసోడ్ 22nd రిలీజ్ అవుతుంది. ఇనీషియల్గా ఈ సిరీస్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎవరికీ లేవు, బట్ వన్స్ రిలీజ్ అయ్యాక 8.2 నుంచి స్టార్ట్ చేస్తే 5th episodeకి 9.8 రేటింగ్ అందుకుంది. మీకు గుర్తుండుంటే ఈ డంకన్ అండ్ ఎగ్ ప్రస్తావన జీఓటీలో వస్తుంది. Season 4 ఎపిసోడ్లో జాఫ్రీ గడ్ వైట్ బుక్ని చదువుతున్నప్పుడు డంకన్ గురించి 4 pages ఉన్నాయని అంటాడు. S1 episode 3లో ఓల్డ్ నన్ బ్రన్ స్టార్క్తో డంకన్ అండ్ ఎగ్ స్టోరీస్ చెప్పనా అంటుంది. వీటితో ఇంకా చాలా రెఫరెన్స్లు కనబడతాయి. GOT యూనివర్స్లోనే ఈ కామన్ మ్యాన్కి పడిన ఎలివేషన్ మేబీ ఎవరికి పడి ఉండదు. అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఏం లేకుండా కేవలం డ్రామాతో ఈ సిరీస్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. తెలుగు డబ్బింగ్లో మాత్రం అస్సలు చూడొద్దు, చండాలంగా ఉంది. ఒరిజినల్ లాంగ్వేజ్లో చూడండి. ఈచ్ ఎపిసోడ్ జస్ట్ 30 to 35 minutes డ్యూరేషన్తో ఉంటుంది. వాచ్ ఇట్ ఇండివిజువల్. నెంబర్ 2, బేబీ గర్ల్. ఈ లాస్ట్ 2 weeksలో ఎవరైనా నన్ను థ్రిల్లర్ మూవీ ఏదైనా తెలుగులో ఉన్నది సజెస్ట్ చేయమంటే ఫస్ట్ నా నోట్ నుంచి వచ్చే పేరు ఈ బేబీ గర్ల్. ఇందులో రిమార్క్స్ పక్కన పెడితే ఫస్ట్ నుంచి చివరి వరకు ఇంట్రెస్టింగ్ నేరేషన్తో అలా బింజ్ వాచ్ చేసేలా చేయగలుగుతుంది. నివిన్ పౌల్, లిజో మోల్జో, సంగీత్ మెయిన్ లీడ్స్ చేసిన ఈ మూవీ కథ హాస్పిటల్లో కిడ్నాప్ అయిన ఒక బేబీ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సస్పెన్స్తో వెళ్తుంది. పోలీసులు కథలోకి ఎంటర్ అవుతారు, వాళ్ళ సైడ్ ప్రొసీజర్ మొదలు పెడతారు. ఇంకో పక్కేమో పాప కిడ్నాప్ అవ్వడానికి తను కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని హాస్పిటల్ అటెండర్ నివిన్ పౌల్ కూడా ఓన్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడితే అసలు ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, వాట్ దే వాంట్ అనే క్వశ్చన్స్ అన్నీ మీకు ఫస్ట్ 1 hourలోనే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్లోకి షిఫ్ట్ అయిపోద్ది. అది కూడా సస్పెన్స్గానే ఉంటుంది, కానీ రైటింగ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వదు. చాలా బొక్కలు కనబడుతుంటాయి. అవన్నీ పెద్ద మైండ్లోకి తీసుకోకుండా మూవీ చూసేయండి. ఖచ్చితంగా మీ టైం అయితే వేస్ట్ అవ్వదు. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. తెలుగు డబ్బింగ్ బాగుంది. సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, ద హౌస్ మేడ్. ఇంగ్లీష్ వాళ్ళు సైకలాజికల్ థ్రిల్లర్స్ అంటే మ్యాక్సిమం చాలా స్లోగా ఉంటాయి, కానీ నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే సస్పెన్స్ని మాత్రం సీన్ టు సీన్ బిల్డ్ చేసుకుంటూ వస్తారు. దానివల్ల సినిమాలో లీనం అయిపోతాం. అలాంటి ఫార్మేట్లో ఉండే సినిమానే ఈ హౌస్ మేడ్. ఇందులో మెయిన్ 3 characters ఉంటాయి. హస్బెండ్ అండ్ వైఫ్, ఆ ఇంట్లో పని చేయడానికి వచ్చిన ఒక అమ్మాయి. స్టార్టింగ్ అంతా బాగానే ఉంటుంది, బాగా రిసీవ్ చేసుకుంటారు కూడా. ఇలాంటి ఓనర్స్ దొరకడం నా అదృష్టం అనుకున్న తర్వాత రోజే పొద్దున్న ఒక సైకిక్ బిహేవియర్తో ఆ వైఫ్ బిహేవ్ చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఆ పని అమ్మాయికి మెంటల్ దొబ్బుద్ది. ఇంట్లో నుంచి పారిపోదాం అనుకుంటుంది, కానీ అవ్వదు. నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూడాలి. ఈ సినిమాని నడిపించింది సగం నెరేషన్ అయితే, మిగతాదంతా పర్ఫార్మెన్స్. ముఖ్యంగా వైఫ్ రోల్ చేసిన అమందా సైఫ్రెడ్ నటన చూస్తే మనకే భయం వేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆమె పెర్ఫార్మెన్స్ మీద వెళ్ళిపోద్ది. కథలో అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ వస్తుంది, అది మాత్రం బాగా వర్క్ అయింది. అడల్ట్ కంటెంట్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. సో ఒంటరిగా చూడండి. తెలుగు లేదు, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. PVOD OTTలో స్ట్రీమ్ అవుతుంది. అది మన దగ్గర లేదు, అందుకే డౌన్లోడ్ చేసుకొని చూసాను. నెంబర్ 4, రెడక్స్. ఈ సైఫై మూవీ కాన్సెప్ట్ భలే ఇంట్రెస్టింగ్ ఉంటుందిలే. ఒక మదర్ తన కూతుర్ని చంపిన వాడి మీద మళ్ళీ రివెంజ్ తీర్చుకోవడానికి టైం ట్రావెల్ అయ్యి యూనివర్స్లన్నీ తిరుగుతూ వాడిని చంపుతూ ఉంటుంది. ఆ చంపడం కూడా రకరకాలు. అయితే టైం ట్రావెల్ చేసి వాళ్ళని చంపడం కన్నా కూతుర్ని సేవ్ చేసుకోవచ్చుగా అనే డౌట్ మీకు వచ్చిందా? దానికి ఆన్సర్ మూవీలోనే చూడాలి. ఇందులో రివెంజ్ అనేది రిపీట్ అవుతున్నా సరే మనకు ఆ ఫీల్ రాకుండా స్క్రీన్ ప్లే బాగా హ్యాండిల్ చేస్తారు. సినిమా అంతా ప్రొటాగనిస్ట్ ఒక ఆమె ఉండదు, స్టోరీలో ఇంకో క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం, వాళ్ళతో ఎమోషన్ బిల్డ్ అవ్వడం, రివెంజ్లో పార్ట్ అవడం. మొత్తం 100 minutesలో సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. చూసినందుకు రిగ్రెట్ మాత్రం అస్సలు ఫీల్ అవ్వరు. ఫస్ట్ సీన్ నుంచి ఈ మూవీ మీ అటెన్షన్ హోల్డ్ చేస్తుంది. మధ్యలో కొంచెం గ్రాఫ్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది, కానీ బోర్ కొడుతుంది అనుకునే లోపే కథలో ఏదో ఒక టర్న్ వచ్చి ఆ ఫీల్ పోగొడుతుంది. లాజిక్లు పక్కన పెట్టండి, ప్యారలల్ యూనివర్స్ సబ్జెక్ట్ కాబట్టి డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూడండి. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. తెలుగులో ఉంది, ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, ఫాల్అవుట్ Season 1 and 2. ఈ సిరీస్ నేను మీకు సజెస్ట్ చేయడం కోసం 3 days టైం ఎఫర్ట్ చేశాను. నా టైం అయితే అస్సలు వేస్ట్ అవ్వలేదు. దానికి మాత్రం చాలా హ్యాపీ. ఇది తెలుగులో ఉంది. 2 seasons కలిపి టోటల్ 16 episodes ఉంటాయి. ఈచ్ వన్ వచ్చి అరౌండ్ 50 to 60 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఎంత అవైలబిలిటీ ఉన్నా సరే దీన్ని మిస్ అయ్యారంటే మాత్రం మీరు వేస్ట్. ఈ కథ స్టార్ట్ అయ్యేది 2077లో US vs China వార్లో న్యూక్లియర్ బ్లాస్ట్ అవడం వల్ల సర్వైవర్స్ వాల్ట్స్లోకి వెళ్ళిపోతారు. 219 ఏళ్ళ తర్వాత వాల్ట్ నుంచి హీరోయిన్ లూసీ తన ఫాదర్ కోసం బయటకు వస్తుంది. తనతో మ్యాక్సిమస్ అండ్ స్కెల్టన్ ఫేస్ కట్లో ఉండే గూల్ ఈ ముగ్గురు కలిసి సర్వైవ్ అవుతూ డార్క్ మిస్టరీని బయటపడతారు. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వదు.
ఇంకా సెకండ్ సీజన్ స్టోరీ ఏమో సర్వైవల్ నుంచి న్యూ వేగాస్కి షిఫ్ట్ అయిపోద్ది. దీని వరల్డ్ బిల్డింగ్ మాత్రం క్యాక్ అంతే. ఫస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ అనిపిస్తుంది, జాగ్రత్తగా చూడాలి. లేయర్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్వాల్వ్ అవ్వడానికి మాత్రం నాకు టైం పట్టింది. కానీ ఈ S2 కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఈ సిరీస్ అంతట్లో బెస్ట్ థింగ్ అంటే క్యారెక్టర్ ఆర్క్స్ ప్రోగ్రెస్ అయ్యే విధానం బాగుంటుంది, ఎస్పెషల్లీ హీరోయిన్ లూసీ రోల్. ఆ క్యారెక్టర్ నా ఫేవరెట్. మరి మీ ఫేవరెట్ వన్ ఏంటో కామెంట్ చేయండి. టెక్నికల్గా సిరీస్ మాత్రం చంపేద్దే, సో డోంట్ మిస్ ఇట్. ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఫ్రెండ్స్తో చూడండి కానీ ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. నెంబర్ 6 ద ట్రామా కోడ్ హీరోస్ ఆన్ కాల్. ఈ మధ్య సరైన స్టఫ్ రావట్లేదని ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ చూడాలని మెడికల్ ఫీల్డ్ బేస్ మీద ఉండే ఈ కొరియన్ సిరీస్ సెలెక్ట్ చేసుకున్నా. రేటింగ్ చూస్తే 8.3 ఉంది. ఇంక ఈ మాత్రం సరిపోద్దని మొదలెడితే సింగిల్ సిట్టింగ్లో బింజ్ వాచ్ చేశాను. చాలా ఫ్రెష్ ప్లాట్లు అనేది అండ్ యూనిక్ ప్రెజెంటేషన్. కేవలం ఒక హాస్పిటల్లో జరిగే సిచ్యువేషన్స్ పట్టుకుని 8 ఎపిసోడ్స్ బోర్ ఫీల్స్ రాకుండా నెరేట్ చేయడం టాప్ రైటింగ్. ఇందులో డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఇమీడియట్గా తీసుకునే డిసిషన్స్, ఇవన్నీ అథెంటిక్గా చూపిస్తారు. ఈ కథ అంతా బేక్ అనే డాక్టర్ని మెయిన్ సెంటర్గా పెట్టుకొని నడుస్తుంది. అతని గురించి చెప్పాలంటే చాలా సెటిల్డ్ అండ్ కామ్ బిహేవియర్. ఎలాంటి పీక్ సిచ్యువేషన్ అయినా కూల్గా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఖచ్చితంగా ఆ రోల్కి మీరు ఫేవరెట్ అయిపోతారు. తనతో పాటు ఉండే టీం చేసే చిన్న చిన్న అల్లరి, ఎంటర్టైన్మెంట్, వీటన్నిటితో పాటు ఇంటెన్స్ సిచ్యువేషన్స్, ఎమోషన్స్, పాలిటిక్స్ ఇవన్నీ కంప్లీట్ ప్యాకేజ్లో వస్తుంది. ఆపరేషన్ చేసే ప్రొసీజర్ని చాలా దగ్గర నుండి చూపిస్తారు. థ్రిల్ అయిపోతాం. అస్సలు మిస్ అవద్దు. 8 ఎపిసోడ్స్తో ఈచ్ 50 minutes డ్యూరేషన్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లేదు కానీ అలా అని వదలొద్దు. ఫస్ట్ ఒక ఎపిసోడ్ చూడండి, నచ్చితే కంటిన్యూ చేయండి. నెంబర్ 7 గొటార్గు. ఈ సిరీస్ని 2023లో ర్యాండమ్గా అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగా అంటే చూడగానే నచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటికి 3 seasons కంప్లీట్ అయ్యాయి. థర్డ్ సీజన్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిందంట, కానీ ప్రమోషన్స్ ఏమి ఉండకపోవడం వల్ల నాకు తెలియలేదు. ఈసారి కూడా అనుకోకుండా నా కళ్ళకు కనబడింది. వెంటనే పనులన్నీ మార్కొని చూశాను. ఫస్ట్ సీజన్ నుంచి కంటిన్యూ అవుతున్న క్యారెక్టర్స్ అవడం వల్ల ఆబ్వియస్లీ నచ్చేసింది. ఈ కథ ఇద్దరు బాయ్ అండ్ గర్ల్ మధ్య జరిగే లవ్ స్టోరీ. స్కూలింగ్ స్టేజ్ నుంచి అడల్ట్స్ అయ్యే వరకు స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సిరీస్లో నాకు బాగా నచ్చిందంటే ఈ పేరు మధ్య బాండింగ్ అండ్ అండర్స్టాండింగ్ పీక్. అసలు అప్పుడే గొడవ పడుతుంటారు, మళ్ళీ వెంటనే కలిసిపోతుంటారు. ఒకరి మీద ఒకరికి ట్రూ లవ్ ఉంటుంది. అది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నా, కలిసి ఉన్నా, ఎంతమంది లైఫ్లోకి వచ్చినా వీళ్ళ ప్రేమని బ్రేక్ చేయలేదు. చాలా క్యూట్ అనిపిస్తుంది పేరు. వీళ్ళతో పాటు ఫ్రెండ్స్ కాస్టింగ్ కూడా బాగుంటుంది. సిరీస్ అంతా ఈ పేరు మధ్యలో డైలీ వచ్చే సిచ్యువేషన్స్ అండ్ చిన్న చిన్న అల్లరి మూమెంట్స్తో వెళ్ళిపోద్ది. ఫస్ట్ సీజన్ నుంచి చూడడం ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. MX ప్లేయర్లో ఫ్రీగా 3 seasons స్ట్రీమ్ అవుతున్నాయి. రన్ టైం కూడా తక్కువే. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంటుంది. వాచ్ ఇట్ ఇండివిజువల్. నెంబర్ 8 ద ఆర్ట్ ఆఫ్ సారా. ఈ టైటిల్కి ప్రాపర్ గ్యాప్ట్ అయ్యే స్టోరీ ఇది తప్ప ఇంకే టైటిల్ పెట్టినా జస్టిఫై చేయదు. ఈ కథ మొత్తం సారా అనే క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఎపిసోడ్ 1లో ఈ సారా డెడ్ బాడీ డ్రైనేజ్లో దొరుకుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. కేసు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆమె ఐడెంటిటీ విషయంలో చాలా లూప్ హోల్స్ కనబడతాయి. ఆమెతో పరిచయం ఉన్న వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఎక్స్పెక్ట్ చేయలేని డార్క్ సీక్రెట్స్ అన్నీ రివీల్ అవుతుంటాయి. ఒక పూర్ స్టేటస్ నుంచి రిచ్గా ఎదగాలని ఆమె గ్రీడీ నేచర్కి కారణాలు ఏంటి, ఎలాగైనా డబ్బున్నదాన్ని అవ్వాలని ఆమె వేసిన స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ చాలా బాగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, సో అలా స్టిక్కే చూడాల్సిందే. స్లో పేస్లో థ్రిల్లర్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళ కోసం ఈ సిరీస్ స్లోగా ఉంటుంది, కానీ ఎపిసోడ్ టు ఎపిసోడ్ ఒక మిస్టరీని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. నేనైతే 1 sittingలో లేపేశాను. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే తెలుగులో లేదు. ఇది లాంగ్వేజ్ బ్యారియర్ లేకపోయినా చూసేస్తూ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. అడల్ట్ స్టఫ్ ఏ ఉండదు. టోటల్ 8 episodes, ఈచ్ అరౌండ్ 40 to 45 minutes డ్యూరేషన్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ వీటితో పాటు మార్టీ సుప్రీం అనే స్పోర్ట్స్ డ్రామా కూడా చూడండి. ఇది 2026 ఆస్కార్ లిస్ట్లో బెస్ట్ యాక్టర్, ఎడిటింగ్, పిక్చర్, డైరెక్టర్, మ్యూజిక్ ఇలా 9 categories నామినేట్ అయింది. అఫీషియల్గా OTT రాకపోయినా సైట్లో డౌన్లోడ్ చేసుకొని చూశాను. ఇది తోపు తురుమని చెప్పను కానీ చాలా యూనిక్ ప్రెజెంటేషన్. స్పోర్ట్స్ డ్రామా అనగానే హీరో తన లైఫ్లో అన్ని సాక్రిఫైజులు చేసేసి కష్టపడుతూ ఫైనల్ గోల్కి ఎలా రీచ్ అయ్యాడనే రొటీన్ టెంప్లెట్ ఫిల్మ్ కాదు. ఇందులో మన హీరో టేబుల్ టెన్నిస్లో టాప్ 1 అవ్వాలనుకుంటాడు. కానీ తన క్యారెక్టర్ ఆర్క్లో మొదట్లో ఉండే బిహేవియర్కి, చివరిలో మీరు చూసే బిహేవియర్కి మధ్య జరిగే డిఫరెన్స్ని మీరు బాగా గమనిస్తారు. కంప్లీట్గా ప్రొటాగనిస్ట్ గ్రే షేడ్ క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళే స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ ఇది. బోర్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి, బట్ మీరు ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని చూడండి, మీకు నచ్చుతుంది. ఇందులో షాక్ అయ్యే విషయం ఏంటంటే హీరో గేమ్ ఆడే స్టైలు. ఒక వరల్డ్ ఛాంపియన్ ఎలాంటి స్కిల్స్తో ఆడతాడో ఆ స్టైల్ చూపిస్తారు. ఆ సీక్వెన్సెస్ అన్నీ అదిరిపోతాయి. బాడీ డబుల్స్ గ్రాఫిక్స్ లాంటివి ఏవి ఉండవు. ఆ ప్లే అంతా కేవలం ఈ మూవీ కోసం 4 years ఎఫర్ట్ పెట్టి నేర్చుకున్నాడు అతను. 1950s టైంని చాలా బాగా రీక్రియేట్ చేశారు. హీరో తిమోతి పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోతారు. ఖచ్చితంగా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. వాచ్ ఇట్ ఇండివిజువల్. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడే ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.